హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మగ్గమర్స్. ఇవాళ వీడియో అండి మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అండి. ఆ కంటెంట్ ఏంటంటే ఆన్లైన్ వర్క్స్ ఐ మీన్ ఆన్లైన్ బిజినెస్కి ఆఫ్లైన్ బిజినెస్ అంటే ఆఫ్లైన్ బ్లౌజెస్ డిజైన్స్కి వర్క్స్ కాస్ట్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ మీకు క్లియర్గా చెప్తాను. ఆన్లైన్ బ్లౌజెస్కి ఆఫ్లైన్ బ్లౌజెస్కి కాస్ట్ ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది అనే దాని గురించి నేను మీకు వీడియో చేయబోతున్నానండి. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నా ఒక్క దానికోసం అని కాదండి, నా సైడ్ పెద్ద ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ వీడియో అనేది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఒకరిద్దరు పేర్లు అయితే చెప్పగలను, భవ్య అండ్ లక్ష్మి గారు. లక్ష్మి గారు వచ్చేసి హైదరాబాద్ నుంచి, భవ్య వచ్చేసి బెంగళూరు నుంచి అండి. వీళ్ళు అది పనిగా అన్నారు, మేము ఎలా చెప్పాలో మాకు తెలియట్లేదక్క, మీరు కొంచెం క్లియర్ కట్గా మాకు వీడియో చెయ్యండి అని చెప్పి. అంటే వాళ్ళ కస్టమర్స్కి ఎలా చెప్పాలి మాకు తెలియట్లేదు, మీరు క్లియర్ కట్గా వీడియో చెయ్యండి అని చెప్పి అది పనిగా చెప్పారనమాట లక్ష్మి గారు. సో ఏం లేదండి, మనది వచ్చేసి 12 హెడ్ మిషన్ సింగిల్ హెడ్ మిషన్. మన షాప్లో ఉండేది వచ్చేసి సింగిల్ హెడ్ మిషన్. దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏంటంటే ఈ బ్లౌజ్ చేయించుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఈ శారీలో పింక్ బ్లౌజ్ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్కి తగ్గట్లుగా వర్క్ చేయించుకున్నారు. సో ఈ శారీకి తగ్గట్లుగా కలర్ కాంబినేషన్ వచ్చింది. అంటే ఇది మనం కస్టమైజ్ చేసామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు ఏంటంటే ఎలా అడిగారంటే ఇలా బుట్టా కాంబినేషన్, ఓన్లీ రైట్ సైడ్కి బుట్టా వచ్చేలాగా, హ్యాండ్స్కి మాత్రమే బుట్టా వచ్చేలాగా కొంచెం రిక్వైర్మెంట్స్ తోటి చెప్పారు. సో అది కస్టమైజేషన్ చేశాం. సో ఈ కస్టమైజేషనే కాదండి, మనం ఆన్లైన్ బిజినెస్ కూడా పెట్టాము. సింగిల్ హెడ్ మీద ఎంత వర్క్ జరుగుతుందో 12 హెడ్ మీద కూడా అంతే వర్క్ జరుగుతుందండి. ఆన్లైన్ బిజినెస్ అనేది 12 హెడ్ మీద చేస్తారనమాట. 12 హెడ్ 6 హెడ్స్ అలా వెళ్తూ ఉంటుందన్నమాట ఇది. సో ఎక్కువ హెడ్స్ ఉండే మిషన్ మీద చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 12 హెడ్ అనుకోండి, ఇది నాకు ఒక 2 hours పడింది వర్క్ టైమింగ్. సింగిల్ బ్లౌజ్ 2 hours పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇది నాకు 2 hours పడిందని కాదు నేను చెప్పడము. సింగిల్ బ్లౌజ్ 2 hours పడింది అనుకోండి, వాళ్ళకి 12 బ్లౌజెస్ అదే 2 hours అవుతుంది అనమాట. అర్థమైందా? 12 బ్లౌజెస్ అదే 2 hours అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, కస్టమైజేషన్ అనేది ఉండదు. వాళ్ళు ఒక బ్లౌజ్ తీసుకొని, ఇప్పుడు పింక్ కలర్ ఉంది, దీని మీద గ్రీన్, ఎల్లో, పింక్ ఐ మీన్ మల్టిపుల్ కాంబినేషన్తో వేస్తారు. సో శారీకి తగ్గ కాంబినేషన్ అనేది కాకుండా మల్టిపుల్ కాంబినేషన్ వేస్తారు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి. చాలామంది ఏం జరుగుతుందంటే, ఇది నేను 300కి చేశాను లేదా 400కి చేశాను, వాళ్ళు ఏంటంటే 200కి ఇస్తాము అని అంటారు. 200కి ఇస్తే ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అంటారు. సో వాళ్ళకి 12 బ్లౌజెస్ ఇప్పుడు మనకు సింగిల్ బ్లౌజ్ మీద 400 వస్తే, వాళ్ళకి 12 బ్లౌజ్ మీద 200 లెక్కన మీరు ఒకసారి కౌంట్ చేసుకొని చూడండి ఎంత వస్తుందో. 2400. ఒక రోజంతా చేసే వర్క్ 1300కి అడుగుతుంటే, ఒక రోజు దాటి చేసే వర్క్ని మేము 1300కి అడుగుతుంటే, ఐ మీన్ ఒక మినిమం ఒక 14 hours జరిగింది అనుకోండి వర్క్. ఐ మీన్ మిషన్ మీద నుంచి తీయడము, పెట్టడము ఇవన్నీ చేసి ఒక 1300 1500 అడిగితే 1.5 day జరిగే వర్క్ని వాళ్ళు సేల్ చేశారనుకోండి, వాళ్ళు 750కి సేల్ చేసినప్పుడు ఆ 750 లెక్కన 12 బ్లౌజెస్ వేసుకుంటే 9000 అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, ఇది నాకని కాదు, నేను నా సమస్య అని కాదు కదా అని నేను వదిలేయలేక వాళ్ళు అడిగారండి. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే నేను ఇదే కష్టం చేసుకునేదాన్ని. ఒక ఆడ మనిషి బయటికి వచ్చి ఒక వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి. కానీ అక్కడ మాకు తక్కువకి ఇస్తున్నారు కదా ఆన్లైన్లో, మీరెందుకు ఇంత ఎక్కువ పెడుతున్నారని అంటే, 12 హెడ్ మిషన్ ఉంటే 750 కాదు 600కి నేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. ఐ మీన్ మేమే ఈ మా సబ్స్క్రైబర్స్, వాళ్ళైతే ఒకటి నేనైతే ఒకటి కాదండి, వాళ్ళ మాటగా నేను చెప్తున్నాను అనమాట. 1200 అదే 12 హెడ్ మిషన్ ఉంటే నేను 600కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. ఎందుకంటే అదే 600 లెక్కన ఎత్తుకుంటే నాకు ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఆలోచించండి. పర్ డే మొత్తం కష్టపడి చేసుకొని ఇంకొకటి కట్ వర్క్ బ్లౌజెస్, కట్ వర్క్ కాదు,
ఇవి 3D వర్క్ బ్లౌజెస్ వాళ్ళు 700కి అమ్మితే ఎట్లా మేము 700కి చేయాల్సి వస్తుందో ఆలోచించండి ఒకసారి. పాపం 1000 ఎంతో 1200 ఏమో చెప్పారంట లక్ష్మి గారు. వాళ్ళు 700కి చేస్తున్నారు కదా అంటే అదేదో అక్కడే తీసేసుకోండి. మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? మీకు శారీకి తగ్గ కలర్ కాంబినేషన్ వస్తుందని, అంతేకాకుండా మెజర్మెంట్ ఎగ్జాక్ట్ వస్తుందని. వాళ్ళు ఇచ్చే మెజర్మెంట్ ఉరామరి మెజర్మెంట్ మీడియం, లార్జ్, స్మాల్, ఎక్సెల్ అలాంటి మెజర్మెంట్స్లో ఒకే మెజర్మెంట్లో వస్తుంది. మనం ఇచ్చే మెజర్మెంట్ ఎగ్జాక్ట్ చూస్తున్నారు కదా, ఈ చిన్న బుట్ట వేసినా కూడా నేను మెజర్మెంట్ తీసుకున్నానండి. సో అలా వస్తుందనే కదా మీరు మా దగ్గర ఇస్తున్నారు. ఎంకరేజ్ చేయండి. పాపం హౌస్ మేకర్స్ కదా, హోమ్ మేకర్స్ కాకపోయినా బయటకు వచ్చి ఒక షాప్ పెట్టుకొని కరెంటు బిల్లులు కట్టుకుంటే దీనికి ఎంత అయితే మెయింటెనెన్స్ అవుతుందా అండి? అంతే మెయింటెనెన్స్. ఏమో ఒకవేళ అయితే నాకు తెలిసి కరెంటు బిల్లు ఎక్స్ట్రా రావచ్చేమో, వాళ్ళనైతే నేను తప్పు పట్టట్లేదు. అంతే మెయింటెనెన్స్ మీద కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో, అవ్వచ్చు. కానీ మరీ అంత దారుణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆన్లైన్ వాళ్ళు 750 చెప్పారు. అక్క నేను ఒక 5-6 బ్లౌజులు కుట్టించుకుంటున్నాను కదా, నాకు ఒక 100 రూపాయలు తగ్గించుకోండి ఒక్కో బ్లౌజుల మీద అని అడగగలరా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్కే వెళ్తామండి, ఒక చీరని లెక్క పక్క లేకుండా 10,000 అంటే కొనేస్తాం. అదే చిన్న చిన్న అంగళ్ళకి వస్తే బార్గెనింగ్లు చేస్తాం. ఎందుకు చేస్తాము? ₹1 తగ్గించుకోనైనా మన కస్టమర్ని పోగొట్టుకోలేరు అనే ఉద్దేశంతో. అలాగే 1500 చెప్పినా కూడా 1400కి చేసి ఇచ్చేస్తారు మా చిన్న చిన్న షాపుల వాళ్ళు. సో అలాగా మీరు అర్థం చేసుకొని ₹1 ఎక్కువ పడితేనేమి మనకు తగ్గట్లుగా మన శారీ కలర్ కాంబినేషన్కి తగ్గట్లుగా వచ్చేస్తుంది కదా అనే ఆలోచనతో ఒక్కసారి అర్థం చేసుకొని మాట్లాడండి. మరీ దారుణంగా 1500 వరకు వాళ్ళు ఆన్లైన్లో ఇంతకు తక్కువకి సేల్ చేస్తున్నారు కదా, మీ దగ్గర ఎందుకు ఎక్కువ అని అంటే, ఎట్టే టైంలో 12 బ్లౌజులు అవ్వడం బెటరా, ఎట్టే టైంలో సింగిల్ బ్లౌజ్ అవ్వడం బెటరా? 12 బ్లౌజులే బెటర్ కదా. సో మీరే ఒకసారి మీ మనస్సాక్షికి అర్థం చేసుకొని మీరే ఆలోచించుకొని ఒకసారి 1-10 సార్లు అరే మేము అడిగేది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు మీరు బ్లౌజ్ ఇచ్చారు, నాకు రేపు సాయంత్రానికి కావాలి అని అంటే, ఒకవేళ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త కస్టమర్ని, తెలిసిన వాళ్ళైతే తెలిసిన వాళ్ళని పోగొట్టుకోలేం, కొత్త కస్టమర్ అయితే కొత్త కస్టమర్ని పోగొట్టుకోలేం మళ్ళీ రావాలనే ఒపీనియన్తో. రేపు సాయంత్రానికి కావాలన్నా కూడా చేయిస్తాం. అదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే రేపు సాయంత్రానికి మన ముందుకు వచ్చేస్తుందా అండి? లేదు కదా. సో మీరే అర్థం చేసుకొని చేయాలండి. దానికి దీనికి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అని అంటే, ఎట్ ఏ టైంలో ఏ శ్రమ అయితే పడుతుందో అదే శ్రమ పడుతుంది, కానీ ఫ్రేమ్స్ ఎక్కువ ఉంటాయండి. ఫ్రేమ్స్ బిగించుకునేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళని నేను అనట్లేదు, బట్ మీరు అడగడం కరెక్ట్ కాదు. అలా ప్రైస్ బార్గెనింగ్ చేయడంలో తప్పేం లేదు. నేనైనా చేస్తాను బార్గెనింగ్ చేయడంలో తప్పనేదే లేదండి. ఎందుకనంటే మన సహజ లక్షణం అది, ఎవరికైనా ఉండేది. అలా అని చెప్పి ఆన్లైన్లో వాళ్ళు అమ్మారు కదా మీరు అమ్మండి అని అంటే, మేము అసలు 3 లక్షలు 4 లక్షలు మిషన్లు కొనాల్సిన అవసరం లేదు. అదేదో కామ్గా ఇంట్లో కూర్చోవడమే బెటరు. ఆదాయం లేకుండా ఏ వ్యాపారం ఉండదండి. ఇంత ఆదాయం అని అంటే వాళ్ళని పోయి అడగండి. 12 బ్లౌజులు ఒకేసారి చేస్తున్నారు కదా, ఇంత ఆదాయమా అని అడగలేరు కదా. ఇంట్లో ఏదో ఖాళీగా ఉండలేక చేసుకుంటున్నారండి అందరూ. మీరే అర్థం చేసుకొని ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా అక్కడికి ఇక్కడికి ఇంత డిఫరెన్సా అంత డిఫరెన్సా ఎందుకండి? మీరే అర్థం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. అరే ఈమె చెప్పింది కూడా కరెక్టే కదా. ఎట్ ఏ టైంలో ఇప్పుడు ఒక బ్లౌజ్ ఒక 2 అవర్స్ అయ్యే టైంలో ఒక బ్లౌజ్ అవుతుంటే వాళ్ళకి 12 బ్లౌజులు అవుతున్నాయి. సో ప్రాఫిట్ వీళ్ళకంటే వాళ్ళకే చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఎంత మెయింటెనెన్స్ అయితే ఉంటుందో అంతే మెయింటెనెన్స్ దాంట్లోనే ఉంటుంది. ఎంత శ్రమ అయితే ఉంటుందో అంతే శ్రమ దాంట్లోనే ఉంటుంది. ఎంత ఖర్చు అయితే ఉంటుందో అంతే ఖర్చు దాంట్లోనే ఉంటుంది. నాకు తెలిసి కరెంటు బిల్లు అటు ఇటుగా ఉంటుందండి. సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకొని కస్టమర్స్ని ఇట్లా వర్క్ చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఉండండి. ఎందుకంటే పాపం వాళ్ళు బాధపడుతున్నారండి. నాకెందుకు అనుకోవచ్చు, నేను కూడా రేపు వాళ్ళ పొజిషన్లో నేను వస్తానేమోననే భయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అంతేకాకుండా ఆన్లైన్కి ఆఫ్లైన్కి నేను తప్పుగా కూడా చేయలేదండి, మీరు తప్పుగా అనుకోవద్దు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది ఇంత అనేది అదో కంటెంట్తో నేను చేస్తున్నాను అనమాట. సో మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన టైలర్స్ కోసం నేను ఈ వీడియో చేశాను. మన ఎంబ్రాయిడింగ్ చేసే సింగిల్ హెడ్ ఎంబ్రాయిడింగ్ చేసే వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.
ఇది ప్రతి ఒక్కరి దగ్గర రైజ్ అయిన క్వశ్చన్సే. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళని షేర్ చేసి తప్పకుండా మీరు వాళ్ళకి తెలిసేలాగా ఈ వీడియో గురించి ఒకవేళ మీరు షేర్ చేయలేకపోయినా నేను చెప్పిన విధానంలో వాళ్ళకి చెప్పండి. వాళ్ళే అర్థం చేసుకుంటారు. మన కస్టమర్లు ఏమి మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కాబట్టి తప్పకుండా కమెంట్ చేయండి. నా తరపున ఏదైనా పొరపాట్లు ఉంటే సారీ అండి. నేను ఒకరిని ఉద్దేశించి అయితే అనలేదు. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎందుకు అంత డిఫరెన్సెస్ ఉంటున్నాయి అని ఆ ఉద్దేశంతో అన్నాను. కానీ గబుక్కుని ఏదన్నా మాట్లాడేసి ఉంటే క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.